కార్తీక దీపం సీరియల్ టుడే జూన్ 19th ఎపిసోడ్. ఈరోజు కార్తీక దీపం సీరియల్లో వంటలక్క శౌర్యతో సుమిత్రను అమ్మగారు అని పిలవమని చెప్తే అందుకు సుమిత్ర సీరియస్ అయి దీపను బయటకు తీసుకొస్తుంది. అలా తీసుకురావడమే కాకుండా శౌర్యతో ఆమెకు ప్రత్యేకమైన బంధం ఉన్నట్టు, దానిని పాడు చేయొద్దు అని సీరియస్ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. సుమిత్ర అలా మాట్లాడడం చూసిన కార్తీక్ బాబు, ఏంటి దీపా, నువ్వు నచ్చేలేదు అని చెప్పినందుకు బాధపడుతున్నావా అని అడుగుతాడు. లేదు బాబూ, మా అమ్మకు నాపైన అసహ్యం ఉంది. అది కూడా తాత్కాలికమే. కానీ శౌర్య అంటే ఇష్టం ఉంది. నాకు అది చాలు. ఇది సంతోషించాల్సిన విషయానికి అని దీప అంటుంది. ఇక దీప చెప్పినట్టుగానే శౌర్య సుమిత్రను అమ్మగారు, అమ్మగారు అని పిలుస్తుంటే, సుమిత్ర మాత్రం నన్ను అలా పిలవకే. పిలిస్తే నాతో మాట్లాడకు. నువ్వు ఎప్పుడు పిలిచేలానే నన్ను అమ్మమ్మ అని పిలువు అంటే, మరి అమ్మ చెప్పింది కదా అంటే, సుమిత్ర మారం చేస్తే, సరేలే అమ్మమ్మ, యాపిల్ తిను కొంచెం అంటే లేదు నేను తినను. ఇందాకే జ్యూస్ తాగిన అంటుంది. మరోవైపు జ్యోత్స్న, పారిజాతం సుమిత్ర ఎందుకు శౌర్యపై అంత ప్రేమ చూపిస్తుంది అని అనుకుంటారు. అప్పుడే పారిజాతం మాట్లాడుతూ, మీ అమ్మకు పిల్లలు అంటే ఇష్టం. నీకు పెళ్లి చేసి ఒక మనవారిలోనో మనవాడినో ఎత్తుకోవాలి అనుకుంటే నువ్వు చూస్తే అది ఇప్పటిలో కానిచ్చేలా లేవు అని అంటుంది. ఇక అప్పుడే శౌర్య కిందకు వస్తుంది. ఏంటి అమ్మమ్మ యాపిల్ తినిందా అని అడిగితే, లేదు అమ్మా, ఇంతకముందే జ్యూస్ తాగిన అని చెప్పింది అని అంటుంది. ఆ తర్వాత శౌర్యను ఇంటికి పంపించేస్తాడు కార్తీక్ బాబు. ఇక శౌర్య మాటలు విన్న జ్యోత్స్న పిల్లలతో పని కాలేదు అనుకుంటా అని అంటుంది. అప్పుడే కార్తీక్ మాట్లాడుతూ, మేము ఎలాగోలా అత్తతో తినిపించాలి అనుకుంటున్నాం. కాని నువ్వే ఇలా చేస్తున్నావ్. ఇప్పటి వరకు మీ అమ్మతో భోజనం తినిపించలేదు. అదే నేను ఎప్పుడో భోజనం చేపిస్తుంటి అని అంటాడు కార్తీక్. ఆ మాటలకు రెచ్చిపోయిన జ్యోత్స్న కార్తీక్తో బెట్ వేస్తుంది. మా అమ్మతో భోజనం తినిపించు, నువ్వు గ్రేట్ అని ఒప్పుకుంటా అని అంటుంది. నువ్వు ఒప్పుకునేది ఏంటి? నేను తినిపిస్తే నువ్వు గుంజీలు తీయాలి అంటాడు. మరి నేను గెలిస్తే అని జ్యోత్స్న అంటే నేను గుంజీలు తీస్తాను అని దీప అంటుంది. దాంతో జ్యోత్స్న బెతకు ఒప్పుకుంటుంది. దొరికావే చిన్న మరదలా అనుకుంటూ ప్లాన్ అమలు చేస్తాడు కార్తీక్. ఇంట్లో అందరిని తినడానికి పిలిస్తే అందరూ వస్తారు. జ్యోత్స్న మాత్రం సుమిత్రను రెస్టారెంట్కు తీసుకెళ్లి తినిపిస్తాను అంటుంది. కార్తీక్ అది ఆపి ఎలా అయినా దీప చేసిన ఆహారం తినాలి అని సుమిత్రను రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. నువ్వు దీప చేసిన భోజనం తింటే ఎక్కడ క్షమిస్తావోనని తినలేదు కదా అంటాడు. ఆ మాటకు రెచ్చిపోయిన సుమిత్ర, దీప చేసిన ఫుడ్ తింటుంది. నేను ఆమె చేసిన ఫుడ్ తిన్న నాకు ఆమెపై కోపం తగ్గదు. ఆమె వంటలలో ఏం మాయ ఉండదు అంటూ వంటలక్క వడ్డించిన ఆహారం తింటుంది. వంటలక్క